ఈ ఉపనిషత్తులను కనుక మనం క్షుణ్ణంగా చూసినట్టయితే దీనిలో మనకు ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఈ ఉపనిషత్తులు 108 ఉపనిషత్తుల్లో కూడా మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆత్మ మరియు బ్రహ్మ. ఆత్మ అంటే ఇండివిజువల్ సోల్, బ్రహ్మ అంటే పరమాత్మ. పరమాత్మ అంటే దైవం అనుకోవచ్చు, లేకపోతే ఒక యూనివర్సల్ సోల్ అనుకోవచ్చు. దాన్ని మనం ఎలా వర్ణించినా సరే దానిని మాత్రం ఉపనిషత్తులో బ్రహ్మ అంటారు. ఈ బ్రహ్మకు ఆత్మకు కలిగిన అనూహ్యమైన సంబంధాన్ని గురించే ఉపనిషత్తుల్లో చాలా చర్చ జరుగుతుంది. దానితో పాటు ఉపనిషత్తుల్లో సంసారము అనే ఒక కాన్సెప్ట్ని కొత్తగా మనకు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ సంసారము అనగా ఏమంటే మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఒక సైకిల్, దాని తర్వాత చావు తర్వాత కూడా మళ్ళీ మనిషి పుట్టి మళ్ళీ అతను అదే సైకిల్లో వెళ్తాడు అనే ఆలోచననే మనం సంసారము అంటాం. ఈ సంసారం నుంచి మనిషికి విముక్తి కావాలంటే దానికి కూడా ఉపనిషత్తుల్లో ఒక మార్గం ఉంది. దాన్నే మోక్షము అని పిలుస్తారు. దానితో పాటు ఈ సంసార సాగరంలో మనిషి యొక్క పొజిషను, అతను ఎలాంటి పుట్టుక పుడతాడు అనే విషయాలన్నిటి గురించి కూడా దానిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కర్మ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు. దానితో పాటు మన ఉపనిషత్తుల్లో మనకు మెడిటేషన్ అంటే ఉపాసన అని పిలుస్తారు. దానితో పాటు శ్రద్ధ అంటే ఫెయిత్. దానితో పాటు మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే అహం బ్రహ్మాస్మి, తత్వం అసి, అద్వైతము, ద్వైతము ఇలాంటి ఎన్నో ఆలోచనలు పొందుపరిచి మన ఉపనిషత్తులను మన భారతీయ సంస్కృతికి చెందిన గొప్ప గొప్ప ఋషులు రాశారు.